కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 41వ డివిజన్ అభివృద్ధికి 4.73 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ మనుమసిద్దినగర్ ఎల్షాద్ చర్చి వద్ద 90 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మీలతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 41వ డివిజన్లో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతమని, ఈ డివిజన్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భానుశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ, డివిజన్ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రాంతంలో వేగవంతంగా విస్తరిస్తున్న కాలనీలు ఉన్నాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క 41వ డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. దానికి తోడు మరో 90 లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. కానీ ఇంకా కూడా ఈ డివిజన్లో చేయాల్సింది చాలా ఉంది. వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ నిధులు ఎలా వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తామని, 41వ డివిజన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ 90 లక్షల రూపాయల పనులు కూడా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని, అయితే ఇంకా ఈ డివిజన్లో చేయాల్సిన సమస్యల మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులు చెప్పాం. నిధుల సౌలభ్యతను బట్టి వాటిని కూడా చేస్తామని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికెక్కడ ప్రజల కనీస అవసరాలు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్లైన్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రతి కాలనీలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయటం ఒక్కటే కాదు, ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయాలా, ప్రధాన రోడ్లతో పాటు ఆ కాలనీల్లో ఆ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా ఆ యొక్క అభివృద్ధి పనుల మీద దృష్టి సారించాలా. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తాను. మొన్ననే ఒక లోకల్ ఛానల్లో మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఎవరు పట్టించుకోవట్లేదు అని, మనుమసిద్దినగర్ ఎంట్రన్స్లో ఉన్న ఒక కల్వర్ట్ పడిపోయిందని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి ఈరోజు మేము దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాము. అది జూన్ 21వ తేదీన, అంటే 2 నెలలు అయిపోయిందని చెప్పారు. జూన్ 21వ తేదీన ఆ కాలువ పడిపోవడం జరిగింది. పడిపోయిన రోజు ఆ రోజు శనివారం, పడిపోయిన రోజు ఇమీడియట్గా ఆ రోజు సురేష్ అన్న, గౌసియా ఇద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ పడిపోయిందని. వెంటనే వచ్చి చూసి వాళ్ళకు కూడా చెప్పాం. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మరుసటి రోజు అంటే 23వ తేదీన గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వంగానే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా 23వ తేదీ సాయంత్రం వచ్చి మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి 10 లక్షల రూపాయలు, అటు ఆ బ్యాలెన్స్ డ్రైన్ కూడా ఉంది, ఆ కల్వర్టు డ్రైన్ కూడా ఈరోజు ఎస్టిమేట్ వేసి, ముందర బ్యూటిఫికేషన్ కూడా ఎస్టిమేట్ వేసి పెట్టడం జరిగింది. అయితే టెండర్ పిలిచిన ప్రాసెస్ ఎంత హీనపక్షాన్ని వేసుకున్నా కూడా మినిమం 15 డేస్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయ్యి ఈరోజు శంకుస్థాపన చేసిన వాటిలో ఆ డ్రైన్ కూడా ఉంది. సో ఎవరు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒకటే నేర్పిస్తారు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏదైనా ఒక సమస్య దృష్టికి తీసుకొస్తే వారిని చూసి మేము ఈరోజు నేర్చుకున్నాము. సమస్య ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, ఆయన విననట్టే ఉంటారు కానీ అన్నీ విని గుర్తుపెట్టుకుంటారు. ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. వెంటనే వాటిని రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు కూడా ఒక లేడీ అక్కడ సమస్య దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వెళ్ళి అక్కడ ఎస్టిమేట్ వేసి నాకు తీసుకురమ్మని చెప్పి 1కి 10 సార్లు చెప్పారు. అంత ఫాలోఅప్లో ఉంటారు. అడిగిన వాళ్ళ సమస్య గురించి మర్చిపోవచ్చు కానీ ఎమ్మెల్యే గారు ఒక సమస్య ఆయన దృష్టికి వస్తే మర్చిపోరు. ఇప్పుడు పక్కనే ఉన్న పోలీస్ కాలనీలో కూడా గతంలో అఫ్రోజ్ అనే వాళ్ళు, అక్కడ అఫ్రోజ్ అనే అబ్బాయి కూడా వచ్చినాడు. వాళ్ళు వెళ్ళి అడిగితే ఆ రోడ్ ఇమీడియట్గా టెండర్ పిలిపించి, వాళ్ళు మర్చిపోయింటారు అడిగిన విషయం, కానీ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ రోడ్డు టెండర్ పిలిచేసాము, పలానా రోజు వచ్చి శంకుస్థాపన చేసినాం,
అంత గుర్తు అంటే మనం ఒక వార్డ్లో మన వీధి సమస్య మనం మర్చిపోతుంటాం, కానీ టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ ఒక్క చిన్న సమస్య కూడా మర్చిపోకుండా దాన్ని ఇమీడియట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను అందరూ ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.